మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆయన తెలియని వారు ఉండరు. అదేవిధంగా అటు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆయన పేరు వినని వారు కూడా ఉండరు. ఆయన మరెవరో కాదు, గద్వాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువ నేత మహమ్మద్ సిరాజ్. నమస్తే సిరాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మొదట కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకొచ్చారు. ఇలా తరచుగా పార్టీలు మారడం సబబ్ అంటారా? అంటే ప్రజారాజ్యం పార్టీ అలాగే ఉండింటే తప్పకుండా. అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడాను ఈ గద్వాల్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలు, అంటే గద్వాల్ కావచ్చు, తర్వాత అలంపూర్ కావచ్చు, ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీ పార్టీ ఓడిపోయింది అంటారు? మీకు ఆర్థిక బలం ఉందండి, అలాగే అంగబలం ఉంది, ఆకట్టుకునే ఆహార్యం కూడా ఉంది, మీ పర్సనాలిటీ బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఓటమి పాల్గొవాల్సి వచ్చింది? ఆ ఎన్నికల్లో 2013-14 ప్రాంతంలో మీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇది నిజమా కాదా? మర్డర్ అటెంప్ట్ జరిగినది వాస్తవము. నేను మహమ్మద్ సిరాజ్ అనే ఒక నాయకుడి బలం ఏంటి, అసలు బలహీనతలు ఏంటి? ఏఐసిసి మెంబర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ గారితో మీకున్న అనుబంధం ఏంటండి అసలు? అంటే ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు మీకు అని చెప్తుంటారు అందరూ. ఉండొచ్చు, పర్లేదు, కానీ సంపత్ గారి పేరు చెప్పి మీరు మీ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు హైదరాబాద్ స్థాయి వరకు కూడాను అన్ని పంచాయతీలు చేస్తుంటారు, మీరు పర్సంటేజ్ డిమాండ్ చేస్తుంటారు. ఇలాంటి విమర్శలు ఉన్నాయి, దీనిపై మీరేమంటారు? జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇటువైపు చూస్తే రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, ఎందులో చూసినా సిరాజ్ అనే వ్యక్తి తరచుగా కనిపిస్తుంటారు. ఇన్ని పనులు ఎందుకు పడుతుంటాయండి మీకు అసలు? నేను అంటున్నాను కదండి, కేవలం మన దగ్గరికి వచ్చేవాళ్ళు మాజీ ఎమ్మెల్యే సంపత్ గారి వల్లనే మీకు ఈ అవకాశం రాకుండా చేజారింది అనే ఒక వాదన ఉందండి. ఓకే సిరాజ్ గారు, ఇప్పుడు 2016లో అనుకుంటాను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీ పొలాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. అదేంటండి అసలు ఇష్యూ? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆయన తెలియని వారు ఉండరు. అదేవిధంగా అటు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆయన పేరు వినని వారు కూడా ఉండరు. ఆయన మరెవరో కాదు, గద్వాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువ నేత మహమ్మద్ సిరాజ్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఆయన జీవిత విజయ ప్రస్థానంలోని కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సిరాజ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నందకిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. నేను బాగున్నానండి. సార్, ముందుగా వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా వెల్కమ్ చేస్తున్నాను. మీ సమయం తీసుకొని సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముందుగా మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రి కావచ్చు, మీ తాత కావచ్చు, ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? నాన్నగారు డాక్టర్ అబ్దుల్ రెహమాన్ సాబ్ గారు బ్లాక్ ప్రెసిడెంట్గా చేశారండి కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సీనియర్ లీడర్గా తన విశేష సేవలు, సమయం కూడా పార్టీ కోసం కేటాయించడం జరిగింది. ఏ పదవి ఆశించకుండా ఎప్పుడు కంటెస్ట్ అయితే చేయలేదు, కాకపోతే పార్టీలో బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిస్వార్థమైన సేవలు అందించారంటారు మీ ఫాదర్? తప్పకుండా అందించారు, నిస్వార్థంగానే సేవలు అందించారు. ఎందుకంటే ఆ లాయల్టీ పార్టీకి మేబీ లైక్ మన కాంగ్రెస్ పార్టీ అంటే మ్యాక్సిమం బీసీలు కానీ వాళ్ళు వీళ్ళు అంటే మనకు తెలిసిందే, ఇంతకుముందు 2-3 పార్టీలే ఉండేది, అందులో కాంగ్రెస్ పార్టీ ఒకటి తప్ప. సో అట్లా పార్టీకి లాయల్గా నాన్నగారు ఉన్నారు. తప్పకుండా ఆయన సేవలు పార్టీకి అవసరమయ్యాయి. ఆ రోజుల్లో సేవ తప్పకుండా చేశారు నాన్నగారు. ఓకే అండి, మీ రాజకీయ అరంగేట్రం అనేది ఎప్పుడు, ఏ పార్టీ నుంచి జరిగిందండి? నా రాజకీయ అరంగేటం కాంగ్రెస్లోనే ఉన్నాము, కాకపోతే మధ్యలో కొంచెం డీవియేట్ అయ్యి ప్రజారాజ్యం వచ్చినప్పుడు చిరంజీవి గారి చాలా పెద్ద అభిమాని నేను. అన్నయ్య మెగాస్టార్ గారి మీద అభిమానంతో ఆయన అంటే ఒక పిచ్చి క్రేజ్. సో దానివల్ల కొన్ని రోజులు ప్రజారాజ్యం పార్టీలోకి పోయి డిస్ట్రిక్ట్ హోదాలో ఆ రోజు పనిచేసి మళ్ళీ వెనక్కి కాంగ్రెస్లో తిరిగి జాయిన్ కావడం జరిగింది. అంటే మొదట కాంగ్రెస్, తర్వాత ప్రజారాజ్యం, మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకొచ్చారు. ఇలా తరచుగా పార్టీలు మారడం సబబ్ అంటారా? అంటే ఒకవేళ తప్పకుండా ప్రజారాజ్యం పార్టీ అలాగే ఉండింటే తప్పకుండా ప్రజారాజ్యం పార్టీలో కొనసాగేవాడినేమో.
నాకు అలా పార్టీ మారాలి, లేకపోతే పార్టీ అంటే నా నా లాభం కోసం పార్టీ మారాలి అనే ఒక ఉద్దేశం ఎప్పుడు లేకుండే, ఇప్పటికి లేదు, ఎప్పటికి లేదు. కాకపోతే ఆ రోజు అభిమానం, అంటే మేము కూడా యూత్ చిన్నపిల్లలాగా, అంటే మేబీ నాకు కూడా తెలిసి తెలియని వయసులో అనుకుంటా 2008, 2009లో పార్టీ రావడము, అప్పుడు నేను యువకుడిగా ఉండడము, తర్వాత మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి నేను అభిమాని కావడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఆయనకి ఆకర్షించి, అంటే ఆయన అంటే ఆకర్షణ పార్టీ అవన్నీ కాదు, కానీ కేవలము మెగాస్టార్ చిరంజీవి గారి కోసమే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నాగబాబు గారి ఆధ్వర్యంలో. తర్వాత మరి పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత నాకు కూడా నచ్చలేదు ఆ సిద్ధాంతాలు అది. సో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో నా సేవలు అందించడం పార్టీకి. ఓకే అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన నేపథ్యం మీది. అసలు మీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కావచ్చు, పటిష్టతకు కావచ్చు, మీరు ఎలాంటి కృషి చేశారండి? అసలు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పటిష్టమైన స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ దానికి మనమేం పటిష్ట చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పార్టీకి, ఎందుకంటే 10 సంవత్సరాలు పార్టీ పవర్లో లేదు కాబట్టి ఆ రోజు మా కార్యకర్తలకు కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు, అందరికీ అండగా పార్టీకి అవసరమైన సేవలు అయితే తప్పకుండా అందించాము. పార్టీకి మా అవసరం లేదు, మాకు పార్టీ అవసరం ఉంది అనే నేనైతే ఇదే నమ్ముతాను. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తారు పార్టీకి సేవ చేయడానికే, కానీ పార్టీకి మాకు పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ చాలా ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్, ప్రధానులు, సీఎంలు ఇచ్చిన పార్టీ ఇది. దేశం ఈరోజు ఇంత మంచిగా అభివృద్ధి చెందింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే. ఆ రోజు మనము 75 సంవత్సరాల కింద చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఎన్స్టీన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజుల్లోనే 75 సంవత్సరాల కిందనే ఐస్రో అంట, ఐఐటీస్ అంట, దీన్ని అది చాలా చాలా అంటే ఎడ్యుకేషనల్గా. ఆ రోజు మన బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఆ రోజుల్లో నాకు తెలిసి మొత్తము ఇండియా బడ్జెట్, నేను చదువుకున్న హిస్టరీ ప్రకారము 7 లక్షలు 8 లక్షలు బడ్జెట్ తోటి వివిధ సంస్థలను స్థాపించి 15-20 సంవత్సరాల్లోనే ఇండియాని టెక్నికల్గా ఒక వరల్డ్ లీడర్గా తీర్చిదిద్దే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. కాబట్టి పార్టీకి అయితే మా అవసరం లేదు, కానీ పార్టీకి మా అవసరం, మనకు పార్టీ అవసరం ఉంది కాబట్టి పార్టీలు అని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మీరు కొద్దిసేపు వరకు మీరు చెప్పిన మాటలనే మీతో ఏకీభవిస్తాను నేను. అంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది అంటున్నారు మీరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడాను ఈ గద్వాల్ జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాలు, అంటే గద్వాల్ కావచ్చు, తర్వాత అలంపూర్ కావచ్చు, ఆ రెండు నియోజకవర్గాల్లో ఎందుకు మీ పార్టీ ఓడిపోయింది అంటారు? అంటే వివిధ కారణాలు ఉన్నాయండి దీనికి. క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, ఇంకో 2-3 కారణాలు ఏంటంటే మా అల్లంపూర్ నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండడం ఒకటి. అల్లంపూర్ నియోజకవర్గంలో ఏముందంటే రెడ్డి ప్రభావం అనేది మా దగ్గర చాలా ఎక్కువ. వెంకటరామరెడ్డి అన్న గారు కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు అన్న క్యాండిడేట్ గెలవడం ఇది కూడా ఒక ఆన్వాయితీ అనేది అందరికీ తెలిసిందే, దీన్ని మనము ఇగ్నోర్ చేయడానికి ఏం లేదు. అయితే సరే అన్న ఉన్నా కానీ పోయినసారి మన నా నాయకుడు సంపతన్న గారు వారు ఒకసారి ఓడిపోవడం జరిగింది. సో అన్న ఉన్నా కానీ ఓడిపోయినాం. సో అన్న ఇది కొంచెం రెడ్డి డామినెంట్ ఉన్న నియోజకవర్గము మాది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సో ఈ వ్యవహారంలో మన వెంకటరామరెడ్డి అన్న గారికి ఎమ్మెల్సీ రావడము ఒక కారణం అయి ఉండొచ్చు ఏమో అని నా అభిప్రాయం అండి. తర్వాత గద్వాల్లో అయితే కృష్ణమోహన్ అన్న గారిది బంగ్లాకి ఉన్న ఒక అనుబంధము, తర్వాత క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరగడము వల్ల కాంగ్రెస్ ఓడిపోవడం జరిగిందని నా ఉద్దేశం, అనే ఒపీనియన్ అంత. కాంగ్రెస్ పార్టీలో మీరు గతంలో జనరల్ సెక్రటరీ కూడా పనిచేశారండి. అంటే మీ ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు మీరు? నేను తెలంగాణ ఉద్యమము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది, అయినా కానీ మా గద్వాల్ వరకు ప్రతి ఒక్కరము కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్, డీసీసీలు కానీ, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కూడా ఉన్నా ఆ రోజు
తెలంగాణ కోసము పోరాటం చేశాము. తర్వాత మా దగ్గర సీడ్ ఇష్యూ కోసం పోరాటం చేశాము. తర్వాత కంది మార్కెట్ రేటు అంటే గత ప్రభుత్వంలో 5,500 రూపాయలు ఉండే, దాన్ని 6,000 చిల్లర చేశాము. సో వివిధ దశల్లో రైతుల కోసం, రైతు బాగు కోసము కొన్ని పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ముందు కూడా గవర్నమెంట్ ఉన్నా తప్పకుండా మా రైతులకి, నా సోదరులకి ఏమన్నా ఎటువంటి విధమైన సహాయం ఒకవేళ నాతోటి అవుతుందంటే తప్పకుండా నేను వేరే విధమైన ఎటువంటి సపోర్ట్ అయినా కానీ నా వల్ల అయ్యే ప్రయత్నం ఉంటే నా వల్ల నాతోటి వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి నాతోటి సహాయం అవుతుంది, నేను వస్తే వాళ్ళకి అనుకుంటే తప్పకుండా వాళ్ళతో పాటు అడిగేసి ముందుకు నడవడానికి నేను రెడీ ఉన్నానండి. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎన్నికల బరిలో నిలిచారండి. కానీ స్వల్ప ఓట్ల మెజారిటీతో మీరు ఓటమి పాలయ్యారు. మీ ఓటమి కారణాలు ఏమనుకుంటారు? కారణాలు ఒకటి గవర్నమెంట్ లేకపోవడము ఒకటి. కారణాలు ఎత్తుక్కొని అంత టైం వేస్ట్ చేయదలుచుకోలేదండి నేను. సరే, ఓటమి నుంచి నేనైతే నేర్చుకున్న చాలా ఉన్నాయి. ఈరోజు ఎవరిని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. నా ఓటమికి కారణం నేనే అని అనుకుంటున్నాను నేను. ఆ రోజు నేను కొంచెం ముందుగానే రంజాన్ కూడా ఒక మాసం ఉండే కాబట్టి జనాలు ఎక్కువ మేము తిరగలేకపోయినాం అప్పుడు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడప్పుడే మా దగ్గర తుమ్మిళ్ళ అనే ఒక ప్రాజెక్టు, అది నీళ్లు వదలడము, రైతు బంధు రావడం, ఇవన్నీ ప్రలోభాలకి లొంగడం వల్ల మేబీ ఓడిపోయినానేమో అని నా ఒపీనియన్ అండి. ఓకే అండి, మీరు మామూలుగా సాధారణంగా ప్రజలతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, ఏ విధంగా ఉంటారండి మీరు? అసలు మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? నేను నాకంటే పెద్దోళ్ళకి ఇంట్లో చిన్నోళ్ళలాగా, నాకంటే చిన్నోళ్ళకి వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళలాగా, నా అక్కలకి వాళ్ళ తమ్ముళ్ళలాగా, నా చెల్లెళ్ళకి వాళ్ళ అన్నయ్యలాగా ఇలా ఉండాలి అనే ఒక మెంటాలిటీ, అలా ఒక సైకాలజీ ఉన్న వ్యక్తిని నేను. తప్పకుండా అందరితో కలివిడిగా, అందరిలో ఒకటిలాగా ఉండి అందరి అభివృద్ధితోటి నా అభివృద్ధి అవుతుందని ఆలోచన ఉన్న వ్యక్తినండి నేను. సరే అండి, మీరు చెప్పేది బాగుంది. అంటే మీరు అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, పెద్దల్ని గౌరవిస్తారు, చిన్నని సమాదరిస్తారు అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు శత్రువు ఎవరు ఉంటారండి అసలు? శత్రువులు తప్పకుండా ఉంటారండి. మంచి చేసేవాడికి శత్రువు ఉంటాడు. తప్పకుండా మంచిగా చేసేవాడికి కంపల్సరీ శత్రువు ఉండనే ఉంటాడు. ఎంతైనా మంచిగా చేయని మనము చరిత్రలోనే చూసాము. రాజులకి కానీ, అంటే పురాణాల్లోకి వెళ్తే మన దేవుళ్ళకి కానీ శత్రువులు ఉన్నారు, దేవుళ్ళకి కూడా శత్రువులు ఉన్నారు. శత్రువు లేనిది ఎవరు లేరు. ఎందుకంటే మన ఎదుగుదల కావచ్చు, లేకపోతే మన మంచితనంతో జనాలు మన దగ్గర రావచ్చు, లేకపోతే మన ఫైనాన్షియల్ స్టేటస్ మంచిగా ఉన్నందుకు కూడా, అంటే వివిధ రకాలైన ఆకర్షణలు ఉంటాయండి మనిషిలో. సో దానివల్ల జనాలు మన దగ్గరికి రావడము, మనతోటి ఏదో చిన్న చిన్న పనులు సహాయం పొందడము, దీనికి వాళ్ళకి మేబీ ఈగో ఇష్యూస్ రావచ్చు, ఇంకోటి ఏదన్నా ఉండొచ్చు. అలా తప్పకుండా శత్రువులు అనేది పాలిటిక్స్లో ఉన్న తర్వాత శత్రువులు అనేది సర్వసాధారణము. శత్రువులకు భయపడి మనం తిరగకుండా ఉండాలంటే మనం ఉండలేమండి. మీకు ఆర్థిక బలం ఉందండి, అలాగే అంగబలం ఉంది, ఆకట్టుకునే ఆహార్యం కూడా ఉంది, మీ పర్సనాలిటీ బాగుంది. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఓటమి పాల్గొవాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో? ఆ రోజు నమ్మిన వాళ్ళే నన్ను పొడిచారని నేను అనుకుంటున్నానండి. దానికి వివిధ కారణాలు కూడా మీకు చెప్పాను ఇంతకుముందే. కాకపోతే అక్కడితో నేను ఆగిపోదలుచుకోలేదు. సరే, ఒకసారి ఓటమి పాలైనాం, మళ్ళీ లైఫ్లో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఎందుకు ఓటమి పాలైనా అనే ఆలోచననే తీసేసి తప్పకుండా నేనేమైనా ఒకవేళ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకొని లైఫ్లో ముందుకు సాగాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ముందుకు సాగుతున్నాను. 2013 అనుకుంటాను, 2013-14 ప్రాంతంలో మీపై మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇది నిజమా కాదా? నా మర్డర్ అటెంప్ట్ జరిగినది వాస్తవము. నేను మా తోటలో అందరితో మంచిగా ఉండి మీపై ఎవరండి అసలు అటెంప్ట్ చేస్తారు? నేను అంటున్నాను కదా కిషోర్ గారు, అది కేవలము అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, డబ్బులు మీద కొంతమందికి ఆశ ఉంటుంది, జీవ అంటారు. అలాగా కొంతమందికి అసహ్యం కూడా ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది.
సో మన ఎదుగుదలనో లేకపోతే ఇంకోటో వాళ్ళకి నచ్చక మాది మెన్నిపాడులో ఒక 20 ఎకరాల తోట ఉంది. ఆ తోటకి వెళ్తే నేను ఒక్కడనే ఉన్నాను ఆ రోజు. ఇంకో నా అన్న కొడుకు నేను వెళ్ళాము కారులో. యూజువల్గా నేను కారే కొన్ని సంవత్సరాల నుంచి. సో వెళ్తే సామాన్యంగా ఏంటంటే మనము పొలాలకి ఏదో ప్రశాంతత మనశ్శాంతి కోసం పోతాం. తెలంగాణ వేటకొడవలు తీసుకొని రావడము, ఒక్కడనే ఉండడం. నా అన్న కొడుకు చిన్న పిల్లోడు ఆ రోజు, దాదాపు ఒక 12-13 సంవత్సరాలు వయసు ఉండే. వాడిని కొంచెం దూరం పెట్టి వాళ్ళతో ఢీ కొనాల్సి వచ్చింది. ఆ రోజు దేవుడి దయ వల్ల ఏం కాకుండా బయటపడినా అందరి ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను అండి. మహమ్మద్ సిరాజ్ అనే ఒక నాయకుడి బలం ఏంటి, అసలు బలహీనతలు ఏంటి? మనిషికి బలము బలహీనతలు తప్పకుండా ఉంటాయి. నా బలము అందరితో బాగుండడము, నా బలహీనత ముక్కుసూటితం. ఎందుకంటే ముక్కుసూటిగా మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాము, అది కొంతమందికి నచ్చకపోవచ్చు. అదే నా బలహీనత, అంటే వేరేదేం. ఓకే అండి, ఇప్పుడు ఏఐసిసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారితో మీకున్న అనుబంధం ఏంటండి అసలు? అంటే ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీకు అని చెప్తుంటారు అందరూ. గౌరవ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్ కుమార్ గారు నాకు అన్న సమానులు. ఆయన నాకు ఎల్లప్పుడూ కూడా ఆయన తమ్ముళ్ళలాగానే నన్ను ట్రీట్ చేయడము. నేను అన్న అని ఏ విషయమైన మీద పోతే కూడా, అంటే ఆయన అన్నకు తెలుసు నేను ఏమన్నా ఫోన్ చేసినా అంటే తప్పకుండా వేరే వాళ్ళ గురించే ఉంటుంది కాబట్టి ఆయన ప్రతి ఒక్కసారి రెస్పాండ్ కావడము, అన్ని రకాలుగా నన్ను అన్న సపోర్ట్ చేయడము. పొలిటికల్గా కూడా పోస్టులు అయినా కానీ ఇంకోటైనా కానీ నన్ను సంపూర్ణంగా అన్న తన తమ్ముళ్ళలాగానే నన్ను వెంట వేసుకొని తిరుగుతున్నాడు. తప్పకుండా మంచి సంబంధం అన్నదమ్ముల్లాగానే ఉన్నాము. ముందుకు కూడా అలాగే ఉంటామని నేను. ఓకే అండి, సంపత్ గారితో మీకు మంచి సోదర సంబంధం ఉంది అంటున్నారు? అవునండి, సోదర సంబంధం. ఓకే, ఉండొచ్చు, పర్లేదు. కానీ సంపత్ గారి పేరు చెప్పి మీరు మీ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు హైదరాబాద్ స్థాయి వరకు కూడాను అన్ని పంచాయతీలు చేస్తుంటారు, మీరు పర్సంటేజ్ డిమాండ్ చేస్తుంటారు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? వాస్తవమే చెప్తున్నాను. విమర్శలు లేని మనిషి ఉండడు. విమర్శలు లేకుంటే మనం తప్పు చేసినట్ట, విమర్శలు ఉంటేనే మనం కరెక్ట్ చేసినట్ట అని నా ఉద్దేశము. ఎందుకంటే అందరికీ తెలుసు, కేవలము నా అల్లంపూర్లోనే కాదు, గద్వాల్ మొత్తంలో, తర్వాత నా సన్నిహితుల్లో ప్రెస్ సోదరులు కానీ ఇంకోరు కానీ అందరికీ తెలుసు, సిరాజ్ అంటేనే 0 కమిషను 0, ఫీజు 0, అన్నీ 0. ఏమీ తీసుకోకుండా పని జరగాలంటే సిరాజ్ కాడికి పోవాలా అని మా ఊర్లో నుంచే కాదు, మా మండలంలో ప్రతి ఒక్క ఊరు నుంచి ఒకవేళ నా కాడికి పనికి వస్తున్నారంటే కేవలము సిరాజ్ కాడికి అంటే పనికి పోతే డబ్బులు ఖర్చు కావు అనే ఒక ఉద్దేశంతో మన దగ్గరికి రావడము. మన అవసరమైతే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాను నేను. ఏమైనా డీజిల్ కార్కి వస్తే పెట్రోల్ బండికి ఇట్లా ఇచ్చి పైసలు ఉన్నాయా లేదా, మధ్యాహ్నం భోజనం టైం అయితే భోజనం పెట్టించి ఆఫీసర్తో మాట్లాడి, అవసరమైతే సంపతన్నతోటి ఫోన్లో మాట్లాడి కంపల్సరీ వాళ్ళకి భోజనం కానీ ఛాయ్ కానీ ఏదో ఒకటి చేసి పంపిస్తా. విమర్శలు నేను ఏ రోజు దాన్ని సీరియస్గా తీసుకోను అనేవాళ్ళు అనుండొచ్చు, దాన్ని నేను అసలు పట్టించుకోను. దట్స్ లైక్ ఐ కంప్లీట్లీ డిసగ్రీ విత్ దిస్. జోగులాంబ గద్వాల జిల్లాలో పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇటువైపు చూస్తే రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, ఎందులో చూసినా సిరాజ్ అనే వ్యక్తి తరచుగా కనిపిస్తుంటారు. ఇన్ని పనులు ఎందుకు పడుతుంటాయండి మీకు అసలు? నేను అంటున్నాను కదండి, కేవలం మన దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువ జాతి వాళ్ళు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువ. వాళ్ళు పెద్ద నాయకుడి దగ్గరికి పోలేక, ఎందుకంటే అక్కడికి పోతే వాళ్ళు ఏమైనా అడుగుతారేమో అనే ఒక ఉద్దేశంతో మన దగ్గరికి రావడము, మనము డైరెక్ట్ తీసుకుపోయి ఆఫీసర్ల దగ్గర ఏదన్నా ఉంటే తక్షణ పరిష్కారం చేయడము, వాళ్ళకి అవసరమైనంత ఏమైనా సహాయం ఉంటే చేయడము, ఇది ఉంటుంది. కాబట్టి నేను తప్పకుండా కనిపిస్తా, ఇక ముందు కూడా కనిపిస్తా. నాకు జనాలు బాధపడితే నేను చూడలేనండి. కేవలం వాళ్ళ బాధను తీర్చడానికే నేను ఆఫీస్లో చుట్టూ తిరగడము. ఎందుకంటే నా స్వతహాగా నాకు
ఆఫీసులలో పనులు ఏమి ఉండవు. ఎందుకంటే నేను వ్యాపారం చేసుకుంటా, నేను ఏదో వేరే డిఫరెంట్ కార్యక్రమాలలో ఉన్నా కాబట్టి లోకల్ ఆఫీస్లో మనకు అవసరం లేదు. కానీ మనం కేవలం జనాల కోసమే ఎవరైనా వచ్చినా వాళ్ళ అర్థనాదాలు విన్నికనే పోవడం జరుగుతుంది తప్ప మా స్వతహాగా నా లాభం కోసం అయితే ఏనాడు చూసుకోలేదు, అవసరం లేదు. తప్పకుండా ఎల్లప్పుడూ జనాల్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ హెల్ప్ కోసమే పోతున్నాను. జెడ్పీ చైర్మన్ రేస్లో మీరున్నట్టు ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అండి. జెడ్పీ చైర్మన్ ఒకవేళ రిజర్వేషన్ ప్రకారంగా ఉంటే తప్పకుండా నేను ఉండాలని అనుకున్నాను. వాస్తవం అది, దాంట్లో తప్పేం లేదు. పార్టీకి సేవ చేశాము, అన్ని రకాలుగా జనబలం నాకుంది, సమతన్న గారి ప్రోత్సాహం కూడా ఉండే కాబట్టి అవకాశం వస్తే చేయాలని అయితే అనుకోవడము వాస్తవం. మాజీ ఎమ్మెల్యే సంపత్ గారి వల్లనే మీకు ఈ అవకాశం రాకుండా చేజారింది అనే ఒక వాదన ఉందండి. అంటే తన కుమారుడి రాజకీయ ప్రస్థానం కోసం, తన కుమారుడి రాజకీయ అరంగేట్రం కోసం ఈ రిజర్వేషన్ ఈ విధంగా జరిగింది అనే ఒక వాదన వినపడుతుంది. ఇది వాస్తవం కాదంటారా? అది ముమ్మాటికి అవాస్తవం అండి అది. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేది జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఏదన్నా కానీ రిజర్వేషన్స్ సర్పంచ్ అయినా కానీ కలెక్టర్లు తర్వాత పైన డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేదే. సంపదన్న ఒకవేళ చేయాలనుకుంటే ఈరోజు ఇక్కడ ఈరోజు నాకు బీసీ కావాలనుకున్నా మా ఊర్లో, కానీ లేదు. సో అది రిజర్వేషన్స్ మరీ అంత అన్న పట్టించుకుంటాడని అయితే నాకు అనిపిస్తలేదండి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మానవపాడు మండల వ్యాప్తంగా మీ మనుషుల్ని బరిలో దించుతున్నారు, మీ హవా చాటే ప్రయత్నాన్ని మీరు చేయబోతున్నారు అంటున్నారు. ఇది వాస్తవమా? తప్పకుండా అండి, తప్పకుండా. మన మండలం మొత్తంలో ప్రతి ఒక్క గ్రామంలో మా యొక్క అభ్యర్థిని దింపి గెలిపించుకొని అవకాశం ఉంటే మండలం మొత్తం, అంటే ఈ కేవలం ఇది బలం కోసం కాదు, ఏదో మనము ఒక సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి మనతోటి ఏదైనా సాయం పొందే వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళకి మనం సాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో మనము ఈ మీరన్న దాంట్లో నేను భావిస్తున్నాను. తప్పకుండా ఎవరికైనా కానీ ప్రతి ఒక్క మనిషి గెలవాలనే అనుకుంటాడు, నేను కూడా గెలవాలనే అనుకుంటున్నా, దానికోసం పోరాటం చేస్తున్నా. దేవుడు నన్ను ఆశిస్తే తప్పకుండా గెలుస్తానండి. ఈ రానున్న ఎన్నికల్లో మీరు ఎంపీపీ పదవిని కైవశం చేసుకునేందుకు ఇప్పటి నుంచే చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇది నిజమా కాదా? వాస్తవం అండి. ఎందుకంటే ఆ ఎలక్షన్లు వచ్చిన రోజు హడావిడి చేసి అంతా మనకు లేదు కాబట్టి తప్పకుండా ముందు నుంచే కొంచెం యాక్టివ్ అయ్యి మనతోటి ఉన్న కార్యకర్తల్ని, మనతోటి ఉన్న జనాల్ని మనము వాళ్ళకి ఏమన్నా అంటే మనతోటి అయ్యే పోస్టు ఎంపీటీసీ మన వాళ్ళకి ఇచ్చుకొని, సర్పంచ్లు మన వాళ్ళకి ఇచ్చుకొని ఇట్లా బేస్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను తప్పకుండా మీరు అన్నట్టు యాక్టివ్గా ఉన్నాను. తప్పకుండా మనం గెలుస్తాము అనే ఒక నమ్మకం అయితే నాకుందండి. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న మహమ్మద్ సిరాజ్కు సొంత గ్రామమైన అమరావతిలో సరైన పట్టు లేదంటుంటారు. ఇది నిజం కాదంటారు? నిజం కాదు, రెండు ఉన్నాయండి. ఎందుకంటే పట్టు అంటే ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళని అడిగితే నచ్చినట్టే మాట్లాడతాడు, మాకు నచ్చని వాళ్ళని అడిగితే వాళ్ళ ఉద్దేశం చెప్తారు. సో తప్పకుండా మనిషికి ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ద్వేషించే వాళ్ళని మనం గెలుచుకోవడమే మనకున్న ముందు ఉన్న సవాలని నా ఉద్దేశము. సో వాళ్ళకు కూడా నేను నచ్చే పనులు చేసి వాళ్ళ మనసు కూడా గెలుచుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు కూడా పొందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను నా ప్రయాణం సాగిస్తున్నాను. కేవలం పండుగలు పర్వదినాలు తప్ప మీ స్వగ్రామమైన అమరావతి వైపు కన్నెత్తి చూడరు మీరు అనే ఒక వాదన ఉంది, ఒక విమర్శ అనుకోండి. ఇది నిజం కాదంటారా? నేను పుట్టింది ఇదే ఊర్లో, పెరిగింది కూడా ఇక్కడే. మేబీ నేను హాస్టల్స్లో చదువుకున్నా, హైదరాబాద్లో అక్కడిక్కడ చదువుకున్నా, కానీ మా నాన్నగారికి తదనంతరం అయ్యేంత వరకు, మా నాన్నగారు చనిపోయేంత వరకు మేము ఇదే ఊర్లో ఉన్నాము. కేవలము మా పిల్లల భవిష్యత్తులు అంటే మా పిల్లల చదువుల కోసము పోయి పట్టణాల్లో పోయి ఉండడం జరిగింది తప్ప మా నాన్నగారు దాదాపు 45 సంవత్సరాలు ఇదే ఊర్లో ఉన్నారు. మేము కూడా ఇక్కడే ఉన్నాము, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అవన్నీ సరే తర్వాత
ఎందుకంటే ఊర్లలో చాలా చాలా ఊర్లలో కూడా జరిగింది అది. అందరు ప్రతి ఒక్క ఊరు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పట్టణాలకు పోయి పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలి, ఇక్కడ వసతులు లేవనే ఉద్దేశంతో పట్టణంకి పోవడం జరిగింది. కాకపోతే మీరు అన్నట్టు పండగలు దానిలకు కాదు, వారంలో 2 రోజులు నేను ఇదే ఊర్లో ఉంటాను. ముందు కూడా ఇంకా ఎక్కువ కూడా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నానండి. స్థానికత విషయాన్ని కాసేపు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు? తప్పకుండా ఇంకొక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సీఎం కంపల్సరీగా ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ తరమైన పని చేస్తున్నారో వాస్తవంగా కనీసం ఇంకో 2 సార్లైనా రేవంత్ రెడ్డి గారు సీఎంగా కొనసాగించాలి అని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక 10 years 15 years ఒక గవర్నమెంట్కి ఇస్తే డెవలప్మెంట్ అనేది కనబడుతుందని నా ఉద్దేశం అండి. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకొక 2 సార్లు సీఎం పదవి, సీఎం ప్లస్ రాష్ట్రం 2 కైవాసం చేసుకుంటాయి అని నేను ఆశిస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో మీకు పార్టీ మారాలని ఒత్తిళ్లు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, మీకు వచ్చాయా లేదా? ఒత్తిళ్ళు వస్తాయండి. ఎందుకంటే పొలిటికల్ ఒకటే అని కాదు, నేను వ్యాపారాల్లో కూడా ఉన్నా కాబట్టి నా వ్యాపారం దగ్గరికి కూడా రావచ్చు. ఇంకో రకంగా నన్ను తప్పకుండా చేశారు. అయినా కానీ మనము ఏనాడు పార్టీకి లాయల్గా ఉన్నా తప్ప నేను పార్టీకి ద్రోహం చేయాలి అనే ఒక ఉద్దేశము ఎప్పుడూ లేదు నాకు. కేవలం ఏదో కొన్ని రోజులు ఆ ప్రజారాజ్యం పార్టీ అనే దాని మీద, కేవలం అది చిరంజీవి గారి అభిమానం మీద కొన్ని రోజులు పార్టీలో ఉన్నా తప్ప కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు, కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసే ప్రసక్తే లేదు, ఎన్నటికీ లేదు, ఉండదు కూడా. అంతే తప్ప ప్రలోభాలకి లొంగి డబ్బులకు లొంగే మనిషి మనస్తత్వం మాకు లేదు. అంటే మరో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటున్నారు మీరు. అసలు మీ ధీమా ఏంటండి? అసలు తప్పకుండా వస్తుందండి కిషోర్ గారు. మా రేవంత్ రెడ్డి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ఏదైతే పెట్టారో దాంట్లో ముఖ్యమైనది సన్నబియ్యము. ఈరోజు మొత్తము మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అనే కార్యక్రమము చాలా ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే ఉద్దేశము, అన్నదాత సుఖీభవ అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అన్నదాత సుఖీభవ అనే ఒక అనిపించుకుంటున్న వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. సో ఇట్లాంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలని ఉద్దేశించి నేను చెప్తున్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరొక 2 సార్లు సీఎం అవుతారు అనే ఇది గట్టి నమ్మకం ఉంది నాకు, నేను నమ్ముతున్నాను అది. ఓకే సిరాజ్ గారు, ఇప్పుడు 2016లో అనుకుంటాను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీ పొలాన్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. అదేంటండి అసలు ఇష్యూ? 2016లో నా ఒక 40 ఎకరాల తోట ఉందండి. తోటని వాలంటీర్లీ కావాలని, నేను పార్టీ మారట్లేదని నా మీద కక్ష కట్టి ఆ రోజు ఉన్న ఎమ్మెల్యే అనుచరులు అనుకోండి, మాజీ ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్లో వాళ్ళు ఉండి వచ్చి నన్ను అంటే భయభ్రాంతులకు గురి చేయాలో, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా లాస్ చేయాలో అనే ఉద్దేశంతో నా తోటని అంటించారు. అటువంటి దానిలోకి నేను ఎప్పుడు భయపడను కూడా అని నేను కెమెరా ఉద్దేశించి నేను ఇట్లా నా మీద కొడవలి పెట్టుకొచ్చిన, నా తోటలు అంటించిన ఎప్పుడు భయపడను కూడా. నేను తప్పకుండా ధైర్యంగా నా బలగాన్ని వేసుకొని ముందుకెళ్ళాలి. అందరి మనసులు గెలుచుకొని తప్పకుండా ఉన్నత స్థానానికి నాతో పాటు నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి, నాతో పాటు నడిచిన వాళ్ళకి మంచి భవిష్యత్తు నాకు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నాను. పక్కా కాంగ్రెస్ వాదిగా జీవితాంతం ముందుకు సాగుతా అంటున్నారు మీరు? తప్పకుండా అండి, కాంగ్రెస్ వాదిగానే ఉంటాను, కాంగ్రెస్ వాదిగానే ముందుకెళ్తాను. నాతో పాటు ఉన్న ప్రతి కార్యకర్తకి, నాతో పాటు ఉన్న అన్నదమ్ములకి మంచి వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా లీడర్ సంపత్ కుమార్ గారి ఏదైతే ఆలోచన ఉందో, ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తున్నారు. సో
సో సంపత్ కుమార్ గారి ఇలాగే నేను కూడా నాతో పాటు ఉన్న వాళ్ళకి మంచి స్థానము, వాళ్ళకి అన్ని రకాలుగా అండదండాలు ఉండాలి, వాళ్ళని అలాగే ఎదగనియాలి నాతో పాటు అనే ఒక మంచి ఉద్దేశంతో నా ప్రయాణం ముందుకు సాగిస్తున్నాను. ఓకే వ్యూవర్స్, మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ గుడ్ బై.